అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. హలో, ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా? లేదమ్మా, బాలు గుర్తొస్తున్నాడు, పిచ్చెక్కుతోంది. బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ. నిజంగానే ప్రేమిస్తున్నావు అనమాట. చూడు, ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని గెలుచుకో. అమ్మా, లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది. బాయ్. గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి. ఓకే? ఓకే. రా, నీ సంగతి తేలుస్తా. ఓ కెప్టెన్, భలే ఎరుకులో పెట్టావు కదయ్యా. ఏంటి, మనసు మార్చుకున్నావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను వచ్చింది అందుకు కాదు. ట్రైబల్ సాంగ్, సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా, అది చెప్పడానికే వచ్చాను. దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని? చెప్పు, నన్నెందుకు అలా చేసా? అది అది నేను నీకు మ్యూజిక్ అండ్ మాత్రమే. నిజమా? నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని. గుండె మీద చేసి చెప్పు. నేను గైడ్ని, మ్యూజిక్ గైడ్ని, నిజంగానే గైడ్ని. ఏంటి పారిపోతున్నావు? ఇక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భయమా? ఎవరు? నేను కంట్రోల్ తప్పడం. నువ్వు ఎలా కాదు, నువ్వు ఎలాగొచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను. నాకు నిగ్రహం ఉంది. నిగ్రహం నీకు ఇంపాసిబుల్. బంధం పందెం. 3 అడుగుల గుండ్రంగి, అందులో ఇద్దరు ఎదురు బొదురు నిల్చోండి. ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన, కవ్వించిన, కైపిక్కేటట్టు చేసిన నిగ్రహం. 1 2 3 స్టార్ట్. మ్యూజిక్ గైడ్ గా ఉండను. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను విన్నాం. విన్నంటే విన్నాం. ఆహా, అమెరికా నుంచి లక్స్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ రా ఇది. ఏంట్రా ఇది? బాత్రూమ్కి వెళ్ళడానికి బతకమా? సార్, ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు. ఒకసారి అటు చూడండి. సక్సెస్. మీరిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యాను. ఎలా పాస్ అయ్యావు బాబు? ఆ అమ్మాయి నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను. ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు. ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వాలింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరిచ్చిన గోల్డ్ చైన్, నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్. ఐ అప్రిషియేట్. నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను. వాయించుకో. నాకు డౌట్ సార్. అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయచ్చు కదా, కాసేపు ఆగి తొయ్యటం ఎందుకు? ఒరే మూర్ఖుడా, వెంటనే తోసేస్తే దాని నిగ్రహం అనరు, అసఖ్యం అంటారు. ఓ, ఎంతకీ మనిద్దరం వాళ్ళని కలుపుతున్నావా, విడదీస్తున్నావా? వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నాం. ఈ థీసిస్ ని మా మెంబర్స్ కి చూపిస్తాం. డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు? సార్, సంక్రాంతి సాంగ్, ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసిస్తాను. 25th కల్లా సబ్మిట్ చేయండి. 25th? ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను. నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను విన్నాం. విన్నంటే విన్నాం. అంకుల్, నిద్ర మాత్రలు ఉన్నాయా? ఆ కబోర్డ్ లోనే తీసుకోమా. మాత్రలు మింగి శ్రవ్య, శ్రవ్య, నిద్ర మాత్రం నీకు తిరిగమ్మా. టెన్షన్ అంకుల్. ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. మ్యూజిక్ గైడ్ గా ఉండను అంటున్నాడు. పోతే పోనీయమ్మా, మన మాటకు ఎదురు చెప్పేవాడు మనకెందుకు? అంకుల్, 25th కి ఇంకా 10 days ఉంది. డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి, ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి, వెంటనే బయలుదేరాలి.
ఇప్పుడు రానంటున్నాడు. అందుకే నిద్ర మాత్రలు ఇవ్వండి అంకుల్. వద్దు తల్లి, నా మాట విను. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాక. నేను ముందెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి. అలాగే తల్లి, నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉండు. వాళ్ళు నేను పంపిస్తాను. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చిచి చిచి, నేను మీ దగ్గర రిజైన్ చేస్తాను సార్. ఒక టీచర్ దగ్గర పని చేయగలను కానీ ఒక బ్రోకర్ దగ్గర పని చేయలేను. లేకపోతే అమ్మాయి ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళని పంపిస్తారా? Shut up. ఏం మాట్లాడుతున్నావు? ఈ కెప్టెన్ రావుకి ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఇలాంటి పనులు చేయడానికి ఒక వెధవ ఉన్నాడు. ఏంటి సార్ కాలనీ ప్రెసిడెంట్ ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తారు? ఏయ్, నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది వద్దు ఎవరా? బాబు వద్దు. వాడు వీడియోతో మీరు ఆడియోతో ఆడేసుకుంటున్నారు. మళ్ళీ మొదలు పెట్టకండి. ముందు చెప్పినట్టు చెయ్యి. అలాగే. బాలు, నాయనా బాలు. బాలు బాత్రూమ్ లో షవర్ కింద ఉన్నాడు. అవును సార్, నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి 10 సార్లు తలస్నానం చేస్తున్నాడు. ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా? ఎవరన్నా దొరికితే ఉత్తికి ఆరే. రేయ్, రేయ్, నేనేం చెప్పమన్నాను, నువ్వేం చేస్తున్నావు? మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్నమ ఇంటికి వచ్చినట్టుంది సార్ అని ఒక్క అరుపరుచుంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోయావని కదా సార్. ఇట్స్ ఓకే మై బాయ్. బ్రహ్మం చెప్పు. మీరు తప్పండి సార్. మధ్యలో బ్రహ్మం ఎందుకు సార్, మీరే చెప్పండి. ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పమన్నారు. అక్కడ కూర్చున్నావురా. నువ్వు ఒక పని చేయాలయ్యా. ఏం చేయాలి? శ్రావ్యాని రేప్ చేయాలి. ఎందుక నన్ను చెప్పమన్నది? చెప్పేది క్లారిటీతో చెప్పు. రేప్ అంటే నిజం రేపు కాదు, ఉత్తిత్తు రేపు. ఏయ్, శ్రావ్య ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్ కి వెళ్ళింది. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళను సార్. ఏయ్, మీరు చెప్తే నేను వెళ్తాను సార్. బీర్లో బ్రాందీ కలుపుకుని తాగు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మేదప్పుడు జాకెట్ చించు, అసభ్యంగా ప్రవర్తించు. అమ్మాయి నిన్ను తోసేసి పారిపోతుంది. వెంటపడు, బలవంతం చెయ్యి. అమ్మాయి నిన్ను అసహించుకుంటుంది, విరక్తి కలుగుతుంది. అప్పుడు మన ప్లాన్ సక్సెస్. సార్ నాకు డౌట్. ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా. మన వాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనసు చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? నిగ్రహం అండి, నిగ్రహం. అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా, షవర్ ఉండదా? ఐ అప్రిషియేట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాలు, సార్. ఇందులో సంతకం పెట్టు. నా సంతకం ఎందుకు సార్? నా మొహానికి ఏదైనా ప్రాపర్టీయా గిపర్టీయా? నీ ప్రాపర్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసం. మై సేఫ్టీ. యు టూ క్యూట్ సార్. బాల సుబ్రమణ్యం. అద్దరింది, చాలా బాగా చేశారు. మంచి ధర వెళ్ళండి. రావ్యా రా వెళ్దాం. నేను రాను. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. రావ్యా వెళ్దాం పదా. నేను ఇక్కడ నుంచి దూకేస్తా. దూదులే పదా. నన్ను కాపాడడానికి నీళ్ళలోకి దూకావు. ఇది లవ్ కదా? కుక్క పిల్ల నీళ్ళలో పడినా నేను అలాగే దూకి కాపాడేవాడిని. టెస్టింగ్. బాలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఇవాళ వాళ్ళు మేము తేలిపోవాలి. అది మీరు చూసుకోండి సార్, మధ్యలో మేమేం చేసాం? అదేదో రూమ్ లో తెలుస్తాం. అట్టెక్కడ రూమ్ ఇటుంటే. నా పేరు పెద్దన్న. నా పేరు చిన్నన్న. మీరిద్దరు ఒకరికొకరు ఏమవుతారు? ఫ్రెండ్స్. లవర్స్. లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. కొంపదీసి మీరిద్దరు భార్యాభర్తలా? కాదు సార్, అతను అలాగే మాట్లాడతాడు. మేము లవర్స్. ఈ ప్రేమ గోలే ఉంటే నాకు అర్థం కావట్లేదన్నా. ప్రేమ అంటే నాటు బాంబు లాంటిదిరా.
ఎంత గట్టిగా చుడితే అంత గట్టిగా పెళ్ళు. ఓహో. ఎరా ఏం పని చేస్తుంటావు? సింగర్ సార్. ఏంటి నువ్వు పాటలు కూడా పాడతావా? చాలా బాగా పాడతాడు. అంటే మీ ఇద్దరు డ్యూయట్స్ లవ్ సాంగ్స్ పాడుకుని ఉంటారుగా? అంటే ఎట్లాంటి పాటలు అవి? ఇలా చప్పటి పాటలరా. గాలి చల్లగా వస్తుంది, వాన వేడిగా వస్తుంది. అయ్యా మన పాటలు అనుకో అన్నా. గుండె తీసి గుండె తీసి గుండె తీసి గట్టిగా పిండెయ్యా, కాలు కోసి కాలు కోసి కాలు కోసి కానుకగా ఇచ్చెయ్యా. సూపర్ అన్నా, సూపర్. అన్నా అది పాటలాగా లేదనా, మర్డర్ ప్లాన్ లాగుందనా. అంటే మా పాట నచ్చలేదా? మీరు బాగా వింటాం. ఎదురుగా వెపన్స్ పెట్టి పాడబట్టి ఎలా పాడతారు? మీకు ఇదేనా అభయహస్తం? మీ ప్రేమకు పెద్దలు అడ్డు వచ్చిన, విలన్స్ బెదిరించిన, ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చిన, మీకు తోడుగా ఈ పెద్దన్న చిన్న ఉంటారు. మీకు కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి అడవి వైపు తిరిగి పెద్దన్నా అని కేకవేయండి. కన్నుతో పాటు మీ ముందుంటాం. అమ్మాయి నీకు వచ్చిరు కనుక నీకు ఏ అవసరం వచ్చినా సరే ఆ క్లిప్పును గట్టిగా లాగి పిసిరేయండి. అంతే. వస్తాం. అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పానా? తొందరగా పదండి, వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లాగేట్టున్నారు. కింద పెట్టు. బాలు, what are you doing? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కినప్పుడు నీ వచ్చిన ఒడిలో ఏంటి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నా? లవ్వు అని గిలగలగలగలగల కొట్టుకున్నది. దాని మ్యాటర్ టోటల్ గా చూసేద్దామని. అబ్బా పగిలిపోయి. I hate you, బాలు. I hate you. బ్రహ్మం సార్, నేను చెప్పింది చెప్పినట్టు రాయ్. ఏమని సార్? మీ ఆత్మహత్యకి ఎవరు కారణం కాదని వాంగ్మూలమా సార్? షట్టప్, రైట్ ఇట్. తెల్లగుడ్డ మొహానేసుకున్న కెప్టెన్ రావు చూసింది కాదు, చెప్పింది రా. నేను ఒక లఫ్ట్, నేను ఒక లఫ్ట్నే. బేవకూఫ్ని, బేవార్స్ని, స్కౌండ్రల్. నేను ఆగిత్యం పట్టినోణ్ణి, బయటికి జెర్సీ అవులా కనిపించే జెర్రీ గుడ్డుని. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. నోరు మూసుకుని చెప్పింది రాయ్. నేను కాలేజీ డేస్ లో కిల్లాడి నా కొడుకు. ఎంతో మంది అమ్మాయిలు నా చేతిలో నలిగిపోయారు. ఆడవాళ్లతో ఆడుకోవడం నాకు సరదా. ఏమిట్రా సారు సారు ఏమిటది? చూడు భార్యమణి, తమరిప్పుడు వచ్చారు ఇక్కడికి. మీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడే వచ్చాను. లోపలికి రండి, మీ పని చెప్తాను. అర్ధాంగి, ఇది నా కథ కాదు, బాలుగాడిది. అది తెలియక అపార్థం చేసుకుంది నా సతీమణి. ఎప్పుడు ఇంతే. తెలిస్తే అసహించుకుంటుంది, లేకపోతే ఏంటి సార్? బాలుగాడు సైన్ చేసిన కాగితం మీద వాడి గురించి బ్యాట్ గా రాసి ఏం చేస్తారు? మడత పెట్టి శ్రావ్య దిండి కింద పెడతా. అబ్బో అబ్బో, సూపర్ ప్లాన్ సార్. సార్, బాలు ఫారెస్ట్ లో రేప్ చేశాడన్న బాధతో శ్రావ్య ఇంటికి వస్తుంది. దిండు కిందన్న ఈ ఉత్తరం చదువుతుంది, బాధపడుతుంది. అప్పుడు వాళ్ళ ప్రేమ ఫట్టు. మన ప్లాన్ సూపర్ సూపర్ హిట్. సార్, మన ప్లాన్ 50% హిట్ సార్. వాట్ హ్యాపెన్? నేను మీరు ప్లాన్ చేసినట్టుగానే నేను ఓవర్ యాక్టింగ్ చేశా. అప్పుడు ఆ అబ్బాయికి నా మీద తెగ కోపం వచ్చేసింది. ఐ అప్రిషియేట్ యు. నన్ను ఒంటరిగా వదిలేసి తను కారు కూడా ఎక్కిపోయింది. ఐ టు అప్రిషియేట్ ఇట్. నన్ను కూడా అప్రిషియేట్ చేయండి సార్. అసలు ప్రాబ్లం అంతా ఈ పి వల్ల, చిచి ఈ పిఏ వల్ల వచ్చింది సార్. వీడి వల్ల ఏం జరిగింది? అక్కడ ఫారెస్ట్ లో నేను కిటికీ నుంచి తొంగి చూశాను. Oh my God! Hey, Ravya, what are you doing? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కితే Ravya, what happened to you?
లవ్ ఇవన్నీ గిల్ల కట్టుకున్నావు కదా బే టోటల్ గా మ్యాటర్ ఏంటో చూస్తుందామని ఆ తర్వాత చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చెప్పండి. నువ్వు నోర్మై, దానికి నీ రియాక్షన్ ఏంటి? సార్ నేను నిగ్రహం సార్, పంచముఖ ఆంజనేయుల స్వామి విగ్రహం. యా నేను వెళ్ళి నా షవర్ బాత్ చేసుకుంటాను సార్. నెక్స్ట్ టైం మీరు ఇలాంటి మిడ్ నైట్ మసాలా ప్లాన్లు కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించండి. నాకు త్వరలో కాంపిటీషన్ ఉంది, నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. గో హెడ్. ఓం శ్రీ భక్తవత్సలమాయ నమః. ఓకే. సార్ మీ సుదర్శన్ చక్రం కొంచెం వీక్ అయింది, ఛార్జింగ్ పెట్టండి. సార్ ఈ లెటర్ ఎక్కడ పెట్టమంటారు సార్? చించి సంకలో పెట్టుకో. శ్రావ్యని బాలుని విడదీసి ఒక డిఫరెంట్ స్కీమ్ వేస్తా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.